ఈ తల్లి కొడుకులిద్దరూ నేనిచ్చిన ప్లాన్తో నన్నే మోసం చెయ్యాలని ప్లాన్ చేశారా ఏంటి? అమ్మ మౌనిక, వయసులో చిన్నదానివైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించావు. మందారానికి అన్యాయం జరగకుండా నీ వంతు సహాయం నువ్వు చేశావు. దీపక్, మందారం మీద నీకున్న ప్రేమ చాలా గొప్పదిరా. అందుకే విడాకులకి మౌనికని ఒప్పించావు. నీ జీవితంలో నువ్వు చేసిన ఓ మంచి పని ఇదే దీపక్. మౌనిక, నువ్వు మందారానికి న్యాయం చేసినట్టే నేను నీకు న్యాయం చేస్తాను. ఈ విడాకులు రాగానే నీకు ఒక మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. దీపక్, మన వల్ల ఇబ్బంది పడినా మన కోసం త్యాగం చేసిన మౌనికకి మంచి దారి చూపించాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది. అలాగే మావయ్య. పెద్దయ్య, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఏమండి, ఇంతకాలం మీరు నా మీద ఎంత ప్రేమ చూపించారో నాకు తెలీదు. ఏమీ గుర్తులేదు. కానీ ఈ ఒక్క విషయం చాలు, మీకు నేనంటే ఎంత ప్రేమో. 5-6 ఏళ్ళు నేను మీ జీవితంలో లేకపోయినా నా జ్ఞాపకాలతోనే బతికిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. చాలా థ్యాంక్స్ అండి. మందారం, ఇందులో దీపక్ చేసిన గొప్పతనం ఏముంది? గొప్పతనం అంతా మౌనికది. మౌనిక, నేను లేనని తెలిసి నా స్థానంలోకి వచ్చినా కూడా మా దీపుకి తల్లిగా వచ్చావే కానీ మా ఆయనకి భార్యగా రాలేదని నాకు అర్థమవుతోంది. నేను తిరిగి రాగానే నా స్థానాన్ని నాకు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నా నీ గొప్ప మనసుకి నా పాదాభివందనం. అసలేం జరుగుతుంది? మందారంకి విడాకులు ఇస్తారనుకుంటే నేనిస్తున్నట్టు పేపర్స్ రావడం ఏంటి? అత్తయ్య, అసలెందుకు ఇలా చేస్తున్నారు? మేందుకు చేస్తాం మౌనిక? నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటే అసలు నీతో పెళ్లే కుదుర్చుకునేవాళ్ళం కాదు కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకోకు. ఎక్కడో కాదు, ఇక్కడే పొరపాటు జరిగింది. మీరే చేశారు. మందారం ఇంటికొచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వేమో మందారం నీ బంగారం అంటావు, అత్తయేమో మందారం ఈ ఇంటి మహాలక్ష్మి అంటుంది. ఎక్కడ లేని ప్రేమను ఒలకబోయడం నేను చూడలేదనుకుంటున్నారా? అయ్యో, అది కాదు మౌనిక. అదంతా తప్పనిసరి పరిస్థితుల్లో మేం చెప్పిన అబద్ధాలు. అవును మౌనిక, అప్పుడలా చెప్పకపోతే ఇంట్లో వాళ్ళందరికీ మా మీద అనుమానం వచ్చుండేది. మందారం అంటే మాకిష్టం లేదనుకునేవాళ్ళు. మాకెవరూ విలువిచ్చేవాళ్ళు కూడా కాదు. అందరినీ నమ్మించగలిగితేనే కదా మౌనిక మనం అనుకున్న పనులు ఈజీగా జరుగుతాయి. అందుకే అలా మాట్లాడడం తప్ప వేరే ఏం లేదు. నా ముందు మందారం చేత సంతకం పెట్టిస్తే లాయర్ పంపించిన పేపర్స్ లో నా సంతకం ఎలా ఉంది దీపక్? అదే మాకు అర్థం కావట్లేదు. కొంపదీసి మందారం దగ్గర సంతకాలు పెట్టించినట్టు నా దగ్గర కూడా సంతకాలు పెట్టించావా? నన్నే అనుమానిస్తున్నావా మౌనిక? అనుమానించక తప్పట్లేదు. ఇందాక మీ మావయ్య నీకు నాకు విడాకుల నోటీసులు వచ్చాయని చెప్తుంటే నువ్వు కాని అత్తయ్య కాని నోరు తెరిచి ఈ విడాకులు మౌనికకి దీపక్కి కాదు, మందారంకి దీపక్కి అని ఒక్క మాటైనా అన్నారా? అనరు. ఎందుకంటే మీకు కావాల్సింది మందారం, మౌనిక కాదు. మౌనిక, మావయ్య దగ్గర నోరు విప్పితే ఏం జరుగుతుందో నీకు తెలీదు. వాళ్ళు ముగ్గురు మందారాన్ని వెతుక్కుంటూ వచ్చారు. కాసేపటికే దీపక్ ఏవో పేపర్స్ బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఏదో జరుగుతోంది. వెళ్దామంటే నాన్నేమో ఇక్కడే ఉన్నారు. మందారాన్ని అడుగుతాను. దీపు, నువ్వు చదువుకుంటూ ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఓకే అమ్మా. మందారం, దీపు, మీ నాన్నమ్మ వాళ్ళు మీ అమ్మనేమైనా అడిగారా? అడగడం అంటే సంతకాలు చేయించుకున్నారు.
సంతకాలేంటి? ఏవో పేపర్స్ తీసుకొచ్చి స్కూల్లో గార్డియన్గా ఉన్న నీ పేరు ప్లేస్లో అమ్మా నాన్నల పేర్లు చేర్చడానికి సంతకాలు తీసుకున్నారు. దానికి స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ రిజిస్టర్లో మార్చుకుంటే సరిపోతుంది కదా. సంతకాలు తీసుకోవడం ఎందుకు? అయినా ఇప్పుడు స్కూల్ కూడా ఉండదు కదా. మరి దీపక్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైంది మమ్మీ? ఏం లేదులే దీపు, నువ్వు రాసుకో. ఈ టైంలో ఎక్కడికి? అది గార్డెన్లోకి నానా. ఇంత రాత్రి వేళ గార్డెన్లోకి అవసరమా? వెళ్ళి పడుకో. అది ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించాను. అది నీకు కూడా తెలుసు కదా. అవును, కానీ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల మీద వెళ్లేంత అవసరం ఏముందని రాజుకి ఫోన్ చేసి విషయం చెప్పాను.